ఇక్కడ అడిగిన ప్రశ్న ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. బోధనా పద్ధతులు ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, రెండు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. సో వీటిని శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటాం. ఈ రెండింటి మధ్యలో ఉండే ప్రధానమైన డిఫరెన్స్ ఏంటి? టీచర్ సెంటర్డ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్. బోధనలో ఉపాధ్యాయుడు చురుకుగా ఉంటే, విద్యార్థులు స్తబ్దులుగా ఉంటే అది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు చురుకుగా ఉంటాడు, విద్యార్థులు చురుకుగా ఉండరు, కేవలం చైతన్యం లేని శ్రోతగా పాఠం వింటూ ఉంటారు. అది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఇఫ్ టీచర్ ఈజ్ యాక్టివ్ ఇన్ టీచింగ్, లెర్నర్స్ ఆర్ ప్యాసివ్ ఇన్ లెర్నింగ్, సో ఇట్ ఈస్ కాల్డ్ టీచర్ సెంటర్ మెథడ్స్. మరి దానికి వ్యతిరేకం శిశు కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు ఒక ఫెసిలిటేటర్గా, సమన్వయకర్తగా ఉంటే విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా యాక్టివ్గా ఉంటూ నేర్చుకుంటారు. అవి శిశు కేంద్రీకృత పద్ధతులు. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు మూడు ఉన్నాయి. ఒకటి ఉపన్యాస పద్ధతి, దీన్నే మనం లెక్చర్ మెథడ్ అంటాం. ఈ ఉపన్యాసానికి ప్రదర్శన యాడ్ చేస్తే రెండవ పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, దీన్నే మనం లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. మూడవది చారిత్రక పద్ధతి, హిస్టారికల్ మెథడ్. ఈ మూడు పద్ధతులలో ముఖ్యంగా ఉపన్యాస పద్ధతిలో ఏదైనా ఒక పాఠాన్ని శాబ్దికంగా మరి విద్యార్థులకు వివరిస్తూ ఉపాధ్యాయుడు బోధిస్తాడు. ఇక్కడ కూడా ఉపాధ్యాయుడు చురుకుగా ఉంటాడు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కొన్ని మోడల్స్, నమూనాలను ప్రదర్శిస్తూ ఉపాధ్యాయుడు బోధిస్తాడు. చారిత్రక పద్ధతి కూడా ఉపన్యాస పద్ధతి యొక్క మరొక రూపం. చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులు, ముఖ్యమైన పరిణామాలు, సో బయోగ్రఫీస్, అనెక్డోట్స్ అండ్ ఎవల్యూషన్, చరిత్రకు సంబంధించి బోధిస్తే అది చారిత్రక పద్ధతి. ఈ మూడు పద్ధతులలో కూడా ఉపాధ్యాయుడు చురుకుగా ఉంటాడు కాబట్టి అవి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. సో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఈ క్రింది వారిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏంటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. మరి ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో శిశు కేంద్రీకృత పద్ధతి లేక విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్లో 3 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఇస్తారు, 1 విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఇస్తారు. కనుక మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా నేను. ఈ 3 పద్ధతులు తెలుసుకుంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి తెలుసుకుంటే ఇటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ఈ మూడింటిలో ఒకటి ఉంటుంది, లేకుంటే ఈ క్రింది వారిలో శిశు కేంద్రీకృత పద్ధతి అంటే ఈ మూడింటితో పాటు ఒక చైల్డ్ సెంటర్డ్ మెథడ్ అడగడానికి అవకాశం ఉంది.